నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. చాలా సంతోషంగా ఉంది. అయితే ఇప్పుడు నేను చెప్పేటువంటి ఒక ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటంటే, సింహరాశి వారికి 2025 సంవత్సరంలో మరి సంవత్సర ఫలితం ఎలాగుంటుంది అనేటువంటి విషయం వివరిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు 2025 సంవత్సరం అంటే సంఖ్యాశాస్త్ర పరంగా కనుక తీసుకున్నట్టయితే 1వ తేదీ జనవరి 2025తో సంవత్సర ప్రారంభం అవుతుంది. అదే మనం ఉగాది నుంచి కనుక తీసుకున్నట్టయితే నూతన సంవత్సరం పేరు విశ్వావసు నామ సంవత్సరం అనేటువంటిది ప్రారంభం అవుతుంది. మనము తెలుగు ప్రకారంగా మన పంచాంగం ప్రకారంగా తీసుకుంటే మరి మనకి ఉగాది నుంచి నూతన సంవత్సరం. ఆంగ్లేయ పరంగా తీసుకున్నట్టయితే 1/1/2025 నుంచి సంవత్సర ప్రారంభం. ఇకపోతే సంఖ్యాపరంగా తీసుకున్నట్టయితే ఈ యొక్క సంవత్సరానికి రాజు ఎవరయ్యా అంటే కుజుడు. మరి విశ్వావసు నామ సంవత్సరానికి రాజు ఎవరయ్యా అంటే రవి. కుజుడు రవి ఇద్దరు కూడా ఖచ్చితంగా వైలెన్స్కి సంబంధించినటువంటి వాళ్ళే. రవి రాజకీయానికి కారకుడైతే కుజుడేమో సైన్యాధిపతి. ఈ రకమైనటువంటి పరిస్థితి విశ్వమంతా కూడా ఉంటుంది. ఇక వ్యక్తిగతంగా సింహరాశి వారికి ఎలా ఉంటుంది అని అంటే 29వ తేదీ మార్చి 2025 నుంచి మొదలుకొని అష్టమ శని ప్రారంభం అవుతోంది. అష్టమ శని అనేటప్పటికీ ఎన్నో సమస్యలు, ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు సంభవిస్తుంటాయి. కానీ హనుమాన్ చాలీసా చదివినంత మాత్రాన అటువంటి కష్టాలు ఎట్టి పరిస్థితుల్లో ఉండవు. కాబట్టి అష్టమ శని ప్రారంభమైనటువంటి పరిస్థితుల్లో మీరు తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ హనుమాన్ చాలీసాని వదిలిపెట్టకూడదు. ప్రతి మంగళవారం సాధ్యమైనంత వరకు జిలేబీ మీరు ఆంజనేయ స్వామికి నైవేద్యంగా పెట్టండి. తప్పకుండా అద్భుతంగా ఉంటుంది. చిన్నపిల్లలకి ఆ జిలేబీని పంచిపెట్టండి, మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక 14వ తేదీ మే గనక తీసుకున్నట్టయితే గురువు వృషభ రాశిలో నుంచి మరి యొక్క మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే లాభస్థానంలోకి వస్తున్నాడు. వచ్చినప్పుడు 3వ స్థానాన్ని, 5వ స్థానాన్ని, 7వ స్థానాన్ని చూస్తాడు. కాబట్టి సంతాన రీత్యా బాగుంటుంది, దాంపత్య సుఖము ఉంటుంది, సోదర సోదరీమణుల మధ్యన సఖ్యత కూడా బాగుంటుంది. అదే 18వ తేదీ మే గనక తీసుకున్నట్టయితే రాహు ఏమో మీనరాశిలో నుంచి ఈ యొక్క కుంభరాశిలోకి ప్రవేశించటం, కేతువేమో కన్యారాశిలో నుంచి మరి సింహరాశిలోకి ప్రవేశించటం అనేటువంటిది జరుగుతుంది. జనరల్గా ఏమవుతుందంటే ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, లేకపోతే రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఏమాత్రం అధర్మ రీతిగా కనుక ప్రవర్తించినట్టయితే వాళ్ళకి నరకం అనేటువంటిది కలుగుతుంది అని మనం తెలుసుకోవచ్చు. యుద్ధాలు కూడా సంభవిస్తాయి. వ్యక్తిగతంగా కూడా అనవసరమైనటువంటి గొడవల్లో ఇరుక్కునేటువంటి ప్రమాదం ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి విషయం. ఇక ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు కనుక తీసుకుంటే ఆదాయం 11, వ్యయం 11. బాగానే సంపాదిస్తారు, అంతే ఖర్చు పెట్టుకుంటారు. ఇకపోతే రాజపూజ్యం ఏమిట్రా అంటే ఇక్కడ మనకి అర్థం అవ్వాల్సింది 3, అవమానం 6. కొంచెం జాగ్రత్తగా ఉండండి. నేను ముందే చెప్పాను కదా, అష్టమ శని నడుస్తుంది. అధర్మంగా ప్రవర్తిస్తే మాత్రం నరకం కళ్ళ చూస్తారు అని చెప్తున్నాను. కాబట్టి ధర్మంగా నీతిగా బ్రతికితే ఏ ప్రాబ్లము ఉండదు. దాంపత్య సుఖం తప్పకుండా కలుగుతుంది. దానికి కారణం ఏంటంటే గురువు యొక్క వీక్షణ వల్ల. అదే కనుక మనం తీసుకుంటే రాహు వల్ల ఏం జరుగుతుంది మనకి అని అంటే ఆల్మోస్ట్ దాంపత్య సుఖం అనేటువంటిది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ గురువు వల్ల మీరు రక్షించబడతారు. ఈ రకమైనటువంటి ఒక మిక్స్డ్ ట్రెండ్ అక్కడ మనకి కనపడుతుంది. నూతన భాగస్వాములు కలిసేటువంటి అవకాశాలు, మీ యొక్క వ్యాపారాలు జరుగుతుంటే అభివృద్ధి పదం వైపు వెళ్ళేటువంటి అవకాశాలు మీకు కలుగుతాయి. ఇకపోతే కొత్తగా ఏదైనా ఇన్స్టిట్యూషన్స్ మరి స్కూల్స్, కాలేజెస్ నడుపుతున్నటువంటి వాళ్ళకి బాగానే ఉంటుంది. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఆర్థిక పరిస్థితులు బాగా ఉంటాయి, లాభాలు బాగానే గడిస్తారు. ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా ఆదాయ వ్యయాలు కనుక తీసుకున్నట్టయితే సరిసమానంగా 11-11 రేషియోలో ఉంది. కాబట్టి బాగానే సంపాదిస్తారు, బాగానే ఖర్చు పెట్టుకుంటారు. గృహరీత్యా గృహలాభం, వాహన లాభం ఇలాంటివన్నీ ఉంటాయి. శుభకార్యాలు
చాలా జరుగుతాయి. ఇక ఆ రకమైనటువంటి పరిస్థితులన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయి, ఎలా జరుగుతాయి, ఈ శుభాలన్నీ ఎక్కడ కలుగుతాయంటే హనుమాన్ చాలీసా చదివినంత మాత్రాన లేదా విన్నంత మాత్రాన మాత్రమే ఇలాంటి శుభాలన్నీ కలుగుతాయి. ఏ గ్రహం ఎలా ఉన్నా ఎలా చేసినా శనైశ్చరుడు ఎప్పుడైతే అష్టమంలో ఉంటాడో మీరు ఎంత గొప్పవారైనప్పటికీ కూడా బాధలు పడేటువంటి అవకాశాలు ఉంటాయి. కానీ హనుమాన్ చాలీసాతో ఖచ్చితంగా శనైశ్చరుడి యొక్క ఆ కరుణ అనేటువంటిది మీరు పొందగలుగుతారు. కాబట్టి దయచేసి సింహరాశి వాళ్ళు మాత్రం నేను చెప్పిన విధానాన్ని అనుసరించండి. మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అద్భుతమైనటువంటి జీవితాన్ని మీరు గడుపుతారు. సంతాన రీత్యా బాగుంటుంది. దాంపత్య సుఖమవుతుంది. పెద్దలు కూడా మిమ్మల్ని ఆశీర్వదించే పరిస్థితి ఉంటుంది. గురువులను గౌరవిస్తే మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు, అంటే మీకు ధనము, ధాన్యము, గృహము, వాహనము అన్నీ కూడా కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కోర్టు కేసులు ఉంటే విజయాలు పొందే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ రకంగా నడిచేటువంటి సింహరాశి వారు దయచేసి జాగ్రత్తగా మలుసుకోండి. ఎవరైనా నిష్ణాతులైనటువంటి వాళ్ళు, నిజాయితీ పరులైనటువంటి జ్యోతిష్యులు ఉన్నట్టయితే మీ జాతకాన్ని కూడా ఒక్కసారి పరిశీలించుకొని తగిన పరిహారాలు చేసుకున్నట్టయితే ఎటువంటి సమస్య ఉండదు. తెలిసింది కదా. సెలవు. మరి ఉంటాను. నమస్కారం.